కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నాయన, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ప్రతి అంధకార శక్తిని లయపరిచి, ప్రతి ఆటంకాన్ని దూరపరిచి ప్రభువా నాయన వాక్యం మా హృదయంలో ఫలింపు చేయమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. విని గ్రహించి లోపడ్డానికి ప్రభువా నాయన మా పాపాలని క్షమించి ప్రభువా నాయన మేము లోబడి ప్రభువా నాయన మేము మా వాక్యాన్ని అంగీకరించడానికి కృప చూపించమని, ప్రతి ఆటంకాన్ని అంధకార శక్తిని లయపరచమని, మీ స్వరం వినిపించమని, పరిశుద్ధాత్మ దేవ సన్నిధి అనుభవించడానికి కృప చూపించమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. విలియం ఫెల్ప్స్ అనే ఆయన యేల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసేవాళ్ళు. 42 సంవత్సరాల పాటు ఆయన ప్రొఫెసర్గా ఉన్నారు. అయితే డిసెంబర్ నెలలో ఒకసారి ఎగ్జామ్స్ ఆయన కండక్ట్ చేశాడు. అయితే ఆ తర్వాత ఆయన ఆ యొక్క ఆన్సర్ పేపర్లని దిద్దుతున్నప్పుడు ఆయనకు ఒక స్టూడెంట్ రాసినటువంటి ఆన్సర్ చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏంటంటే, ఒక ప్రశ్నకి ఆ స్టూడెంట్ ఆన్సర్ ఏం రాశాడంటే, గాడ్ ఓన్లీ నోస్ ద ఆన్సర్ అని రాశాడంట. అంటే దేవుడికి మాత్రమే ఆన్సర్ తెలుసు, ఇంకెవరికి ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలియదని. గాడ్ ఓన్లీ నోస్ ద ఆన్సర్, హ్యాపీ క్రిస్మస్ అని రాశాడంట. అయితే దానికి ప్రొఫెసర్ ఏం ఆన్సర్ చేశారంటే, గాడ్ గెట్స్ ఎన్ ఏ అండ్ యూ గెట్ ఎన్ ఎఫ్ అని రాశాడంట. అంటే దేవుడికి ఏ గ్రేడ్ వచ్చింది, నువ్వు మటుకు ఫెయిల్ అయిపోయావు, హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఇచ్చేసాడు. చూడండి, చాలాసార్లు చాలా ప్రశ్నలకి మన జీవితాల్లో అర్థాలు తెలియవు. అవి మిస్టరీ క్వశ్చన్స్గా మనకు అనిపిస్తాయి. క్రైస్తవ జీవితంలో కూడా పాత నిబంధన కాలంలో చూస్తే చాలా విషయాలు క్రైస్తవ్యంలో మర్మాలుగా ఉండేవి. ఆ తర్వాత యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత చాలా మర్మాలు బయటపడిపోయినాయి. అందులో యేసు ప్రభు వారి ఈ లోకానికి రావడం, ఆయన జీవించడం, మరణించడం, మార్గం చూపించడం, మనుషుడు ఏ విధంగా బ్రతకాలన్న దానికి ఆయన నిజంగా జీవించి చూపించారు. సో ఇవన్నీ కూడా పాత నిబంధన కాలంలో ఒక మిస్టరీగా ఉండేవి. అయితే ఈ మిస్టరీలు ఎలాగ దేవుడు మనకి బయలుపరుస్తాడు, ఈ మర్మాల్ని ఎలాగ మనకు బయలుపరుస్తాడు అన్నది కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం ఈ 9-10 వచనాలు చదివితే మనకి తెలుస్తుంది. ఏంటంటే, చాలా మందికి ఇవి అర్థం కావు, కంటికి కనిపించు, చెవికి వినిపించు, మనుష్య హృదయానికి గోచరం కావు. కానీ ఎవరైతే ఇది యేసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరం పొందుకొని వాళ్ళకి ఆత్మచేత నడిపించబడుతున్నారో వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు వీటన్నిటిని ప్రత్యక్షపరుస్తాడు, రివీల్ చేస్తాడు. ఈ మర్మాలన్నీ కూడా రివీల్ చేసేస్తాడు. సో ఈ మర్మాలు అంటే దేవుని యొక్క మర్మం తెలుసుకోవడం అన్నది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అది తెలియలేదనుకోండి, మనం నిజం క్రైస్తవ కుటుంబంలో పుట్టిన క్రైస్తవ విశ్వాసుల్లాగా చర్చికి వెళ్తున్నా మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు సరిగ్గా ఉండవు. చూడండి, మొదటి మనం అసలు మిస్టరీస్ అర్థం చేసుకోవాలంటే
దేవుని సన్నిధిని అనుభవించాలంటే మనకి ప్రైడ్ ఉండకూడదు. గర్వం అన్నది దేవుని సన్నిధి దొరకకుండా చేసేస్తుంది. చూడండి, ఆ యొక్క లూసిఫర్ హృదయంలో ఎప్పుడైతే గర్వం చోటు చేసుకుందో, మనసులో గర్వం అనేది వచ్చేసిందో, దేవునికి వ్యతిరేకంగా రెబెల్ అయిపోయాడో, ఆ రోజు నుంచి దేవుని సన్నిధి దొరకకుండా అయిపోయింది. దేవుడు పైనుంచి కిందకి తోసేసాడు. ఎందుకంటే దేవుడు ప్రైడ్ని టాలరేట్ చేయలేడు. దేవుని సన్నిధిలో ప్రైడ్ ఉండే అవకాశం లేదు. సో ఎందుకంటే దేవుడు చాలా హంబుల్. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఫిలిప్పు యేసు ప్రభు వారితో ఒక మాట మాట్లాడాడు. శిష్యుడైన ఫిలిప్పు ఏమని మాట్లాడంటే, నాకు ఒక్కసారి తండ్రిని చూపించండి చాలు అని యేసు ప్రభు వారిని అడిగాడు. మా అందరికి ఒకసారి తండ్రిని చూపించండి. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఇంతకాలం నాతో ఉండి నువ్వు ఇంకా తెలుసుకోలేదా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారి స్వరభావం, యేసు ప్రభు వారు జీవించిన జీవన విధానం అన్ని తండ్రి ఆ విధంగానే ఉంటాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇంకా ఇంకా తగ్గించుకుంటూనే వెళ్తున్నాడు. పుట్టుక చాలా అతి సామాన్యంగా పుట్టాడు ఆయన. అంటే ఒక గొడ్ల చావిడిలో పుట్టాడు. అంటే పశువుల శాలలో, అంటే ఈ యొక్క ఆవులు గేదెలు అటువంటి ఉండే ప్లేస్లో యేసు ప్రభు వారి జననం జరిగింది. అంత హంబుల్గా. ఈ క్రిస్మస్ సమయాల్లో మనం చాలాసార్లు క్రిస్మస్ ప్రోగ్రామ్స్, క్రిస్మస్ కార్నివల్స్ ఇవన్నీ కూడా చాలా పాంపుగా లావిష్గా చేయొచ్చు. కానీ నిజంగా యేసు ప్రభు వారు అటువంటి పాంపు లావిష్ లైఫ్ స్టైల్స్లో పుట్టలేదు. యేసు ప్రభు వారు చాలా అతి సామాన్యమైనటువంటి ఒక కుటుంబంలో ఎక్కడ తన స్థలం లేని ఒక పరిస్థితుల్లో ఆయన ఒక గొడ్ల చావడిలో పుట్టాడు. అంటే చాలా 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 దీనమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. అలాగే ఆయన జీవితం చివరి అంకంకి వెళ్ళినప్పుడు ఇంకా ఇంకా తగ్గించుకుంటూ, అంటే మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. కానీ లోకం, మన ఆలోచనలు, మన శరీరం, మన తత్వం ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే రోజు రోజుకి ఎదగాలి, మనల్ని మనం హెచ్చించుకోవాలనే మనం ఆలోచిస్తాం. దానికోసమే చదువుకుంటాం, దానికోసం ధనం సంపాదించుకుంటాం, జ్ఞానం సంపాదించుకుంటాం, దానికోసం ఏమన్నా చేసి పైకి ఎదగాలని చూస్తూ ఉంటాం. కానీ దేవుని ఆలోచన విధానం వేరేగా ఉంది. మనుషుల ఆలోచన విధానం, ఈ లోకం తీరు వేరేగా ఉంది. చూడండి, అందుకనే దేవుని ప్రణాళికలు, దేవుని యొక్క మర్మాలు మనకు అర్థం కావు. మనం ఈ జ్ఞానం వల్ల, ధనం వల్ల మనకి గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వం వల్ల దేవుని సన్నిధి దొరకదు, దేవుని విలువలు తెలియవు, దేవుని గొప్పతనం తెలియదు. అందుకనే మిస్టరీస్ రివీల్ అవ్వవు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. చూడండి, మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ అన్నది చాలా గ్రేట్, చాలా గొప్పది. అంటే పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఈ మిస్టరీ రివీల్ అవ్వలేదు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మిస్టరీ రివీల్ అయింది. పుట్టి జీవించి, ఆయన జీవించి మరణించిన తర్వాత మిస్టరీ మొత్తం రివీల్ అయిపోయింది. అంటే పాత నిబంధన కాలంలో అసలు దేవునికి ఇష్టంగా ఎట్లా జీవించాలన్నది వాళ్ళకి సరిగ్గా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారి అంటే పుట్టుక, మరణ, పునరుద్ధానాల ద్వారా మనకి
ఈ మిస్టరీ రివీల్ అయిపోయింది. ఎట్లా రివీల్ అయిపోయింది అంటే, ఆయన చాలాసార్లు మనం అంటాం, మనిషికి ఏం తెలుసు, దేవునికి ఏం తెలుసు మనిషి బాధలని మనం చాలా డైలాగులు వాడతాం. సో అంటే అందుకనే యేసు ప్రభువారు ఈ లోకానికి మనిషిగా వచ్చారు. మనలాగే జీవించి, మనలాగే ఈ లోకంలో పుట్టి, మనకన్నంటే మనలో చాలా మంది కన్నా అతి తక్కువ అంటే ఇన్కమ్ కలిగినటువంటి కుటుంబంలో పుట్టి, అతి తక్కువ అంటే చాలా పేదరికంలో పుట్టి, పేద కుటుంబంలో పుట్టి, ఆయన మనం అన్ని పేదరికమైనటువంటి సమస్యలు గుండా వెళ్తాము, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తాము, లేకపోతే ఈ యొక్క ఆత్మీయంగా ఎన్ని శోధనలు గుండా మనం వెళ్తాము, శారీరకంగా ఎన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వెళ్తాం, అన్ని రకాల వాటికి ఎదురయ్యే అవకాశం ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లోనే ఆయన జీవించాడు ఈ లోకంలో. సో కాబట్టి అలాగ జీవిస్తూ కూడా మనలాగా అంటే కాకుండా పరిశుద్ధంగా బ్రతికే అవకాశం ఉంది అని ఆయన చూపించాడు. అంటే మనిషి యేసు ప్రభు వారిలాగా జీవించగలిగే అవకాశం ఉంది. అది మిస్టరీ. సైతాన్ ఏం చేస్తాడంటే, యేసు ప్రభు వారి దేవుడు, ఆయనలాగా నువ్వు బ్రతకలేవు మనకి చెప్తాడు అబద్ధం. ఎందుకంటే వాడు అబద్ధానికి జనకుడు కాబట్టి అబద్ధాలు చెప్తాడు. కాబట్టి మనం అటువంటి అబద్ధాలు నమ్మకూడదు. యేసు ప్రభు వారు జీవించినట్లు మనం జీవించగలం. పరిశుద్ధాత్మ దేవునికి మనం సహకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జీవితం మనకు దయచేస్తాడు. అవి తెలియకే ఈ మిస్టరీ చాలా మందికి రివీల్ అవ్వక, అంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత దొరకకపోవడం వల్లనే అబద్ధ బోధకులు వచ్చేస్తున్నారు. చూడండి 4వ అధ్యాయం 1 తిమోతి 4 మొదటి వచనంలో ఉంది చూడండి, 3:16 తర్వాత కొనసాగింపు. అయితే కడవరి దినాల్లో, అంటే ఇప్పుడు మనం ఉన్న దినాల్లో అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటే ఈ ప్రత్యక్షత దొరకకపోవడం వల్లనే విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు, మోసపోతున్నారు, అబద్ధ బోధకులకి లొంగిపోతున్నారు. వీటన్నిటికీ కారణం చూడండి, ఈ రోజుల్లో చివరి దినాల్లో ఎవరైతే తప్పుడు బోధలు చేస్తారో అక్కడికి అనేకమైన జనాంగాలు వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అక్కడికంటే, ఈ ప్రత్యక్షత వాళ్ళకి దొరకట్లేదు, దేవుణ్ణి వెదకట్లేదు, దేవుడు దొరకట్లేదు వాళ్ళకి. దేవునికి సంబంధించిన గొప్పతనం, దేవునికి సంబంధించిన మర్మాల యొక్క ప్రత్యక్షత దొరకట్లేదు. దానివల్లనే కడవరి దినాల్లో, ఈ దినాల్లో అబద్ధ బోధకులు, విశ్వాస భ్రష్టులు ఎక్కువైపోతున్నారు. సో ఇది మనం ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకొని యేసు ప్రభు వారి ఆలోచన విధానం ఎలాగుంది. ఉదాహరణకి మీరు చూడండి, మనమైతే ఏం చేస్తాం, ఎవరైనా బిబ్లికల్ నాలెడ్జ్ ఉన్న స్కాలర్స్తో మాట్లాడాలనుకోండి, మనం వాళ్ళతో వేరే థియలాజికల్ టాపిక్స్ లైక్ వర్షిప్ ఇలాంటివి మాట్లాడతాం. కానీ అదే ఎవరైనా పాపాత్ములు వాళ్ళతో వ్యభిచారులు అలాంటి వాళ్ళతో మాట్లాడాలనుకున్నాం అనుకోండి, దేవుని వాక్యం చెప్పాలనుకున్నాం అనుకోండి, వాళ్ళతో ఏం మాట్లాడతాం, మారు మనసు పొందమని చెప్తాం, దేవుణ్ణి అంగీకరించండి, రక్షణ పొందండి అని చెప్తాం. కానీ యేసు ప్రభు వారు చూడండి, ఒక ఆయన బాగా దేవుని వాక్యం చదువుకున్న ఆయనే, జ్ఞానం ఉన్న ఆయనే, నికోదేము, ఆయన ది బైబిల్ టీచరు. ఆయన యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు నేను నిత్య జీవం గురించి యేసు ప్రభు వారు ఆయనతో మాట్లాడారు, మరలా జన్మించడం గురించి మాట్లాడారు. అయితే అదే యేసు ప్రభు వారు చూడండి, 5 భర్తలకు విడాకులు ఇచ్చేసి 5 డివోర్సెస్ అయిపోయి, ఆ తర్వాత
ఆయనతో వివాహం లేకుండా ఆయనతో గడుపుతున్న ఒక స్త్రీతో ఏం మాట్లాడారో, సమరీ స్త్రీతో బావి దగ్గర ఏం మాట్లాడారో తెలుసా? వర్షిప్ గురించి మాట్లాడారు. అంటే మనం ఏమనుకుంటాము, మనం మన మన ఆలోచన విధానానికి దేవుని ఆలోచన విధానానికి చాలా తేడా ఉంది. అందుకనే మనం దేవుని మీద ఆధారపడి దేవుని సువార్త ప్రకటించాలి. దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యం చెప్పాలి. దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యాన్ని వివరించాలి. ఇవన్నీ కూడా మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. అంతేగాని ఏదో స్కాలర్స్ లాగా చదువుకుంటే వచ్చేది కాదు. ఇది దేవుని యొక్క వాక్యం అర్థం అవ్వాలంటే దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత వలన మాత్రమే సాధ్యం. అందుకే ఇన్ని తప్పుడు బోధలు రావడానికి, తప్పుడు బోధకులు రావడానికి, విశ్వాస భ్రష్టత్వం ఎక్కువైపోవడానికి గల కారణం, అపోస్టసీ ఎక్కువైపోవడానికి గల కారణం ఇదే. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడాలి. చూడండి, యేసు ప్రభు వారి జీవితం ఎలాగ ఉందంటే, రోమీలకు రాసిన పత్రిక మనం 15వ అధ్యాయం 3వ వచనం ఒక మాట చదువుకుందాం. 15వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. చూడండి, మొదటి భాగం చదివితే క్రీస్తు తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. అంటే తన ఓన్ ప్లెజర్స్ ఉన్నాయి. ఆయనకు కూడా మనలాంటి మానవుడే కాబట్టి ఆయన కూడా మనలాగా తాత్కాలికమైన ఆనందాలకి లొంగిపోయే అవకాశం ఆయనకు కూడా ఉంది. ఆయన లొంగలేదు. తన్ను తాను సంతోషపరచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇది నిజం, ఇది సువార్త, ఇది క్రైస్తవ జీవితం, ఇది యేసు ప్రభు వారు చూపించిన మార్గం. మనం కూడా మన ఇష్టానుసారంగా జీవించితే అది నాశనం వైపు నడిపించేస్తుంది అని అర్థం చేసుకొని యేసు ప్రభు వారిలాగా దేవుని చిత్తం, దేవుని ఆనందం కోరుకునే జీవితం మనం జీవించాలి. దేవుని చిత్తానుసారంగా ఏ పని చేయమంటే ఆ పని. రాత్రంతా ప్రార్థన చేశాడు శిష్యుల్ని ఎన్నుకునేటప్పుడు. అలాగే ప్రతి పరిస్థితులు దేవుని మీద ఆధారపడ్డాడు. సొంత నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ గాడ్లీనెస్ అన్న మిస్టరీ యేసు ప్రభు వారి ద్వారా వీలైంది. మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యక్షత మనకు దయచేయాలి. యేసు ప్రభు వారి లాంటి జీవితం మనందరి గోల్ ఏమై ఉండాలంటే యేసు ప్రభు వారి లాగా నేను జీవించాలి. దానికోసం దేవుడు ఏం చేయమంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం వదులుకోమంటే అది వదులుకోవాలన్నది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఒక మాట చదువుతున్నాను. 5వ అధ్యాయం 32వ వచనం. 5వ అధ్యాయం 32వ వచనం చూడండి. 31, 32 చదువుతున్నాను. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరమగును. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. చర్చికి యేసు ప్రభు వారికి ఉన్న రిలేషను, ఆ మిస్టరీ ఉందే, అది గ్రేట్ మిస్టరీ. చూడండి, యేసు ప్రభు వారి జీవితం ద్వారా గాడ్లీనెస్ ఎట్లా తెలిసిందో, అది ఎలాగ గ్రేట్ మిస్టరీయో ఇది కూడా గ్రేట్ మిస్టరీ. ఏంటి మిస్టరీ అంటే, సంఘం రకరకాల అంటే రకరకాల గిఫ్ట్లతో ఉన్నటువంటి విశ్వాసులు. చూడండి, మనకి చేతికి 5 వేళ్ళు ఉంటాయి. ఈ 5 వేళ్ళు 5 రకాలుగా ఉంటాయి. 5 రకాలుగా ఉంటాయి. సో ఈ 5 రకాల వేళ్ళు కలిసి పనిచేస్తాయి ఏదైనా పని చేసేటప్పుడు. సో అలాగే సంఘంలో రకరకాలుగా పరిశుద్ధాత్మ దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి విశ్వాసులు, అంటే డిఫరెంట్ పీపుల్ అందరూ కలిసి సంఘంలో దేవునికి ప్రేమిస్తూ
దేవునికి లోబడుతూ జీవిస్తారు. ఇది గ్రేట్ మిస్టరీ. ఇది కుటుంబంలో కూడా మనం భార్యాభర్తల రిలేషన్షిప్ కూడా దీనికి సాదృశ్యంగా ఉంది. ఎలాగా అనంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చేస్తారు. వచ్చి వాళ్ళిద్దరూ ఒక కుటుంబంగా ఏక శరీరం అయిపోతారు. అంటే వన్ ఫ్యామిలీ లాగా, ఒక ఒక మనిషిలాగా, ఒక్క వ్యక్తిలాగే కనిపిస్తారు. వాళ్ళు వేరువేరుగా ఉండరు. యాక్చువల్గా నిజమైన క్రైస్తవ కుటుంబం అనేది ఒకే విధంగా ఒక్కళ్ళ అంటే విడదీయలేని బంధం లాగా కనిపించాలి క్రైస్తవ కుటుంబం అన్నది. భార్య, భర్త, పిల్లలు ఒకే మాట మీద, అంటే అందరూ దేవునికి లోబడితే ఇది సాధ్యం అవుతుంది. అందరూ దేవుని చిత్తం చేద్దామనే మాట్లాడుతున్నారు అనుకోండి, ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతమైన కుటుంబం. అలాగే సంఘంలో అందరు కూడా పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ జీవిస్తున్నారు అనుకోండి, స్వరం వినగలుగుతున్నారు అనుకోండి, అర్థం చేసుకోవాలని దేవుని మిస్టరీస్ అందరికీ రివీల్ అవుతున్నాయి అనుకోండి, ఎంత గొప్ప సంఘం అవుతుంది చూడండి, ఆలోచించండి. సో మన సంఘాలు, మన కుటుంబాలు ఆ విధంగా ఉండాలి. ఇది గ్రేట్ మిస్టరీ. గ్రేట్ మిస్టరీ అంటే టూ డిఫరెంట్ పీపుల్, టూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కలిగినటువంటి భార్య, ఒక పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, అంటే ఒక యవ్వనస్తుడు, ఒక యవ్వనస్తురాలు కలిసి భార్య భర్తలుగా అయిపోయి ఒకే శరీరంగా అయిపోవడం అన్నది ఒక గ్రేట్ మిస్టరీ. అలాగే సంఘం కూడా యేసు ప్రభు వారు సంఘానికి ఉన్న రిలేషన్షిప్ కూడా ఒక గ్రేట్ మిస్టరీ. యేసు ప్రభు వారు ఈ లోకంకి వచ్చినప్పుడు మనలాగే బ్రతికారని మనం చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక భక్తుడు ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పారు. ఏంటంటే ఒక రిచ్ మ్యాన్, సిటీలో జీవించే ఒక రిచ్ మ్యాన్ ఒక చిన్న విలేజ్కి వచ్చి వాళ్ళకి తక్కువ మనీతో ఎట్లా జీవించాలి అని చెప్పాలనుకున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, తక్కువ మనీతో, చిన్న లిమిట్, చాలా తక్కువ అమౌంట్లో మనం హాయిగా సంతోషంగా మన కుటుంబం జీవించవచ్చు అన్నది ఆయనకి తెలుసు. ఆయన రిచ్ మ్యాన్ అయినప్పటికీ ఆయన ఏం చేశాడంటే, ఆయన వచ్చి మామూలుగా మీరు ఎట్లా బ్రతకొచ్చు అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఆయన అక్కడ బ్రతికి చూపించాలి. సో అందుకని ఆయన ఏం చేశాడంటే అక్కడికి వచ్చాడు. కానీ ఆయన దగ్గర క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ క్రెడిట్ కార్డును వాడుతున్నాడు అనుకోండి, అవసరమైనప్పుడల్లా ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నాడు అనుకోండి, ఆయన చెప్పే మాటలు వాళ్ళు నమ్మరు. ఆయన కూడా వాళ్ళతో పాటు తక్కువ మనీలో, తక్కువ వాళ్ళలాగే బ్రతుకుతూ, వాళ్ళలాగే సంపాదించుకుంటూ, వచ్చిన ఇన్కంలో హాయిగా బ్రతుకుతుంటే అప్పుడు నమ్ముతారు. అదే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు చేశారు. ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు? మనందరిలాగే బ్రతికి, మనందరిలాగే శోధనలు ఎదుర్కొని, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఎదుర్కొనే ఆయన ఏ కల్మషం లేకుండా, ఏ పాపం లేకుండా జీవించి ఆయన మన కోసం చనిపోయి, మన పాపం ఆయన మీద వేసుకొని చనిపోయి తిరిగి లేచారు. ఎంత గొప్ప జీవితమో ఆలోచించండి. ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకమైన ఉన్నాయి. ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడే ఆయన అన్నీ వదులుకొని తగ్గించుకున్నాడు, ఇంకా తగ్గించుకున్నాడు. అది దేవుని యొక్క జీవన విధానం, తగ్గించుకోవడం. మన మానవులు ఏం చేస్తామంటే చిన్నప్పటి నుంచి పైకి ఎదిగేటట్లు తల్లిదండ్రుల దగ్గర అందరు కూడా డబ్బులు సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే అవి సంపాదించుకోవాలి, అవి చేయాలి, ఇవి చేయాలని ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఏమవుతుందంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక స్వభావాన్ని మన తల్లిదండ్రులే మనకు పెట్టేస్తారు. మనకు తెలియకుండా మనమే మన పిల్లలకు పెట్టేస్తాం అటువంటి ఆలోచన. కానీ దేవుని ఆలోచన ఏంటంటే, మనం ఎంత హంబుల్ అయితే అంత దేవుడు ఎగ్జాల్ట్ చేస్తాడు. అంటే మనం తగ్గించుకోవాలి. అఫ్ కోర్స్ చదువుకున్నా తగ్గించుకోవాలి.
ఆ చదువు వలన గర్వం రాకూడదు. మనకున్న ధనం వలన గర్వం రాకూడదు. ఇది క్రైస్తవ జీవితం. ధనవంతులు అయి ఉండొచ్చు, కానీ గర్వం రాకూడదు. అయితే దాని వలన వచ్చే గర్వం వలన దేవుని సన్నిధి కోల్పోతాం. మనం ధనవంతులైనా, జ్ఞానవంతులమైనా, ఎవరైనా సరే దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనం జీవించగలిగితే మనకి మిస్టరీస్ రివీల్ అవుతాయి. ఈ యొక్క మర్మాలన్నవి ప్రత్యక్షపరచబడి నిజమైన క్రైస్తవ జీవితం దొరుకుతుంది మనకి. అప్పుడే మనకు అర్థమవుతుంది. చాలా మందికి ఈ మెసేజ్ మీరు వినొచ్చు, కానీ మీకు అర్థం కాకపోవచ్చు. మనసుకి గోచరం కాదని ఉంది బైబిల్ గ్రంథంలో. ఆత్మ ప్రత్యక్షపరిస్తేనే అవుతుంది. మనం తగ్గించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం తగ్గించుకున్నాం అన్నది ఆయనకి నిర్ధారణ అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలకి వాక్యం యొక్క ప్రత్యక్షత మనకి దొరుకుతుంది. ఇది మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాల్సినటువంటి గొప్ప మర్మాలు. ఈ రెండు కూడా చాలా గొప్ప మర్మాలండి. ఇవి యేసు ప్రభు వారి ద్వారా మనకి రివీల్ అయినాయి. నూతన నిబంధనలో ఈ యొక్క చివరి దినాల్లో మనకి ప్రత్యక్షపరచడానికి దేవుడు చూస్తున్నాడు. ఆదాము ఈ లోకంలో సృష్టించినప్పుడు ఆదాముకి సాటి అయిన సహాయం కావాలి అని దేవుడు చూశాడు. అంటే ఒక హెల్పర్ కావాలి అన్నది. కానీ జంతువులన్నిటినీ ఆదాము ముందుకు తీసుకొచ్చి ఉంచాడు. కానీ వాటన్నిటిలో దేనికి కూడా సాటి అయిన అంటే దొరకలేదు, సహకారి దొరకలేదు. ఆ జంతువుల్లో ఏ జంతువు కూడా తనకి సూటబుల్గా లేదు. ఎందుకు అనంటే ఈ జంతువుల యొక్క యాటిట్యూడ్ వేరు, మనిషి యాటిట్యూడ్ వేరు, మనిషి నేచర్ వేరు, స్వభావం వేరు. అందుకనే మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు, మ్యారేజ్ ప్రపోజల్స్ ఎత్తుక్కునేటప్పుడు మనం ఎలాగ దేవునితో సంబంధం కలిగి ఉన్నామో, మన రిలేషన్షిప్ ఎలాగుందో అటువంటి రిలేషన్షిప్పే ఉన్న వాళ్ళని ఎత్తుక్కోవాలి. అటువంటి రిలేషన్షిప్ ఉన్న వాళ్ళని ఎతికితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తాడు. అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, మనకు తెలుస్తుంది. అప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ ఆదాము లోపల నుంచి ఎముక తీసి హవ్వను సృష్టించాడో, వెంటనే ఆదాము ఆ హవ్వకి అట్రాక్ట్ అయిపోయాడు. ఎస్, దిస్ ఈజ్ అంటే నా కంపానియన్ కరెక్ట్గా ఈమె అని అర్థం చేసేసుకున్నాడు. ఇది మనం అంటే మన అంటే దేవుని ప్రత్యక్షత అనేది ప్రతి విషయంలో మనకు అవసరం. సంఘంలో కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇది అవసరం. ఇది లేకే ఈ రోజుల్లో తప్పుడు బోధకులు, విశ్వాస భ్రష్టత్వం ఎక్కువైపోవడానికి గల కారణం, సంఘాలు సరిగ్గా, కుటుంబాలు సరిగ్గా లేకపోవడానికి గల కారణం, వ్యక్తిగత జీవితాలు సరిగ్గా లేకపోవడానికి గల కారణం ఈ మిస్టరీస్ అన్నవి మన జీవితాల్లో రివీల్ అవ్వట్లేదు. వాక్యం అర్థం కావట్లేదు, సర్మన్స్ అర్థం కావట్లేదు. ఎందుకు మన కళ్ళు మూసుకుపోతున్నాయి, చెవులు వినపడట్లేదంటే దానికి కారణం ఏంటంటే మనలో ఉన్న ప్రైడు, మనం ఎంచుకున్న మార్గాలు వేరు, దేవుని మార్గాలు వేరు. దేవుని ప్రత్యక్షతకు మనందరికీ దొరకాలని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి మాతో మాట్లాడారు. మీ యొక్క మిస్టరీస్ రివీల్ చేశారు యేసు ప్రభు వారి ద్వారా. ఆ మిస్టరీస్ ఇంకా మాకు అర్థం కావడానికి, ప్రతిరోజు కూడా ప్రభువైన వాక్యం ద్వారా మాకు రెవల్యూషన్ దొరకడానికి, ప్రత్యక్షత దొరకడానికి పరిశుద్ధాత్మ దేవ కృప చూపించమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, వినయంతో భక్తితో వాక్యాన్ని అంగీకరించడానికి ప్రభా హృదయంలో వాక్యం భద్రపరచమని, ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.